హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ బ్యాంకింగ్ డేటా. ఫ్రెండ్స్, సో ఐబీపీఎస్ ఆర్ఆర్బి నుంచి మనకి ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి నేను ఆల్రెడీ 2 వీక్స్ బిఫోరే, అంటే 2 వారాల క్రితమే నేను మీకు చెప్పడం జరిగింది. సో నోటిఫికేషన్ రాబోతుంది, ఈ మంత్ ఎండ్ లోపల నోటిఫికేషన్ వస్తుందని చెప్పాను. అదేవిధంగా 30th జూనే నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది, రైట్? సో దీంట్లో నేను మీకు క్లియర్‌గా చెప్పింది ఏంటి అంటే, సో ఎలా ఉంటుంది, ప్రిపరేషన్ ఎలా అవ్వాలి అని చెప్పి నేను వీడియో చేసి మీకు అప్‌లోడ్ చేయడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్‌ని మరియు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్‌ని, సో మీ యొక్క డౌట్స్‌ని నేనిప్పుడు క్లారిఫై చేస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే ఐబీపీఎస్ సైట్‌లో మీకు ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ అడ్వర్టైజ్‌మెంట్ ఫర్ సీఆర్‌పీ ఆర్ఆర్‌బీ 9. సో ఆర్ఆర్‌బీ 9 ఎగ్జామ్ నోటిఫికేషన్ మీకు ఈ విధంగా పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. డన్. ఇక్కడ ఏమిచ్చాడు? సో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్, రిక్రూట్మెంట్ ఆఫీసర్స్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్, మల్టీపర్పస్, నథింగ్ బట్ ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ అంటే క్లర్క్ అన్నమాట, రైట్? సో ఇక్కడ ఇచ్చాడు ఆన్లైన్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్స్ ఇన్స్టిట్యూషన్స్ ఐబీపీఎస్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు? ఐబీపీఎస్ టెంటేటివ్లీ ఇన్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఓకేనా? అంటే సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది, అక్టోబర్, నవంబర్లో జరుగుతుంది. మీకు డిసెంబర్, జనవరి కల్లా పోస్టింగ్ అనేది ఇచ్చేస్తాడు. ఓకేనా? అతి తక్కువ టైంలోనే మీకు రిక్రూట్మెంట్ అనేది ప్రాసెస్ పూర్తవుతుంది. నేను అందుకే మీకు ఒక బ్యాచ్ స్టార్ట్ చేసి నేను ఒక 300 రూపీస్ మాత్రమే పెట్టి, సో ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ కోచింగ్ అనేది ఇవ్వడం చేస్తున్నాను ఫ్రెండ్స్. సో నేను స్టార్ట్ చేసి కూడా 1 మంత్ అవుతుంది. సో ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి చాలా ఫెచ్చింగ్, ఇంకా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. దాని గురించి నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి చూసినట్లయితే నోటిఫికేషన్ పరంగా, సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంటుంది, సో ఏ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అనేది ఒకసారి చూడండి. ఇక్కడ ఏమిస్తున్నాడు? ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, వరంగల్, తెలంగాణ, తెలుగు. అంటే రీజనల్ లాంగ్వేజ్ అనేది తెలుగు. అంటే ఇప్పుడు మనకి తెలుగు స్టేట్స్లో కంపల్సరీగా తెలుగు అనేది ఉండాలి, రైట్? సో మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ మేము తమిళనాడుకి అప్లై చేయాలనుకుంటున్నాము, మా 10th క్లాస్లో తెలుగు మాత్రమే ఉంది, సో మేము ఎలిజిబుల్ అవుతామా? మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే 10th క్లాస్లో మీ యొక్క రీజనల్ లాంగ్వేజ్ లేదో ఆ దాన్ని మీరేం చేయాలి అంటే ఎల్పి టెస్ట్ని, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని ఫేస్ చేయాలి. ఏంటి ఎల్పి టెస్ట్ అంటే రైటింగ్, రీడింగ్ అండ్ టాకింగ్, అంటే మాట్లాడడం. సో మీకు తమిళ్ వచ్చు, రాయడం వచ్చు, అదేవిధంగా మాట్లాడడం వచ్చు. సో మీరు ఆ ఎల్పిజి టెస్ట్ని క్వాలిఫై అయిపోతే మీరు సెలెక్ట్ అయిన తర్వాత మిమ్మల్ని ఈజీగా తీసుకుంటారు. కానీ ఈ టెస్ట్ మాత్రం క్వాలిఫై కాకపోతే మీకు మంచి స్కోర్ వచ్చినా కానీ తీసుకోరు. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చాలా మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఇది, రైట్? సో ఇది ఇక్కడ బ్యాంక్స్ సంబంధించి ఏ బ్యాంక్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసేమో 3 బ్యాంక్స్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, అదేవిధంగా సప్తగిరి గ్రామీణ బ్యాంకు, సో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, ఈ 3 ఉన్నాయి. తెలంగాణలో వచ్చేసి ఆంధ్రప్రగతి గ్రామీణ వికాస బ్యాంకు మరియు తెలంగాణ గ్రామీణ బ్యాంకు. సో ఇవి మాత్రమే ఉన్నాయి, 2 ఉన్నాయి, రైట్? సో మీరు ఏ స్టేట్‌కి అయితే అప్లై చేస్తారో, ఒకవేళ ఆ స్టేట్‌లో జాబ్ వచ్చినట్లయితే ఈ గ్రామీణ బ్యాంకుల్లో ఆ స్టేట్‌లో లైఫ్ లాంగ్, అంటే మీరు దాంట్లో ఉన్నంత కాలము ఆ స్టేట్‌లోనే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు తెలంగాణలో అప్లై చేశారు, ఆంధ్రాకి రావాలి అంటే కుదరడానికి లేదు. ఓకేనా? ఇప్పుడు ఆంధ్రాలో అప్లై చేశారు, తెలంగాణకి వెళ్ళాలంటే కుదరదు. సో ఇది కేవలము ఆ యొక్క స్టేట్స్‌లో గ్రామీణ బ్యాంక్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ స్టేట్‌లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అప్లై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆలోచించి చేయండి. సో ఇన్ని బ్యాంక్స్ ఉన్నాయి, ఓకేనా? ఇన్ని బ్యాంక్స్. సో ఆల్మోస్ట్ ఆల్ 8,000 పోస్టులు పైనే ఇవ్వడం జరిగింది ఓవరాల్ ఇండియా మొత్తం, రైట్? కానీ మన ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నున్నాయి, ఏంటి? అదేవిధంగా మన తెలంగాణలో ఎన్నున్నాయో ఏంటో చూద్దాం. రైట్, ఇక్కడ చూసినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి చెప్పినట్లయితే, సో ఫస్ట్ ఏజ్ సంబంధించి చూద్దాం. సో ఏజ్ వచ్చేసి ఫస్ట్ మల్టీ అసిస్టెంట్ అంటే క్లరికల్ అనమాట.
ఓకేనా, మల్టీ అసిస్టెంట్స్ క్లరికల్. చూసినట్లయితే ఇక్కడ 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు ఉండాలి. అది కూడా డేట్ మెన్షన్ చేస్తున్నట్టు చూడండి. 2/7/1992 నుంచి 1/7/2002 వరకు ఉండాలన్నమాట. అంటే ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. 5 ఇయర్స్ అంటే 92 నుంచి బ్యాక్ వెళ్ళండి. సో 92 నుంచి బ్యాక్ వెళ్ళినట్లయితే సో ఆల్మోస్ట్ ఆల్ 87 వరకు. అదేవిధంగా 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకి. సో ఇక్కడ నుంచి బ్యాక్ 3 ఇయర్స్. సో ఇక్కడ పీఓకి మాత్రం 30 ఇయర్స్ ఉంటుంది. 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్ యాజ్ యూజువల్ 5 ఇయర్స్, 3 ఇయర్స్ అండ్ పర్సనల్ డిజబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఆ విధంగా ఉంటుందన్నమాట. రైట్. సో ఇక్కడ సీనియర్ మేనేజర్స్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ కావాలమా, ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా నేను మీకు పోస్ట్లో చెప్తాను, దీంట్లో చెప్తాను. సో ఇది. సో మేజర్గా మనం అప్లై చేయగలిగింది ఏంటంటే క్లరికల్ ఒకటి అండ్ పిఓ ఒకటి, ఈ రెండు. రైట్. సో ఇక్కడ క్యాస్ట్ వైజ్గా మరియు దీని పరంగా ఇవ్వడం జరిగింది రిలాక్సేషన్. సో దాన్ని బట్టి మీరు ఏది ఎలిజిబుల్ అవుతారో దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఆఫీస్ అసిస్టెంట్స్కి సో బ్యాచులర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఇందాక చెప్పాను కదా, అది కంపల్సరీ. డిజైరబుల్ వర్కింగ్ కంప్యూటర్స్ అది నాట్ నెసరీ, పెద్ద ఏం కాదు. సో బ్యాచులర్ డిగ్రీ ఇన్ డిసిప్లిన్ రికగ్నైజ్డ్. సో ఆఫీసర్ స్కేల్స్ కూడా ఏంటి, ఇది ఫ్రమ్ ప్రిఫరబుల్ వి క్యాండిడేట్స్ హ్యావింగ్ ద అగ్రికల్చర్ అండ్ ప్రిఫరెన్స్ అన్నాడు కానీ బ్యాచులర్ డిగ్రీయే తీసుకుంటాడు ఆఫీసర్ స్కేల్ కూడా. రైట్. సో నెక్స్ట్ ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అండ్ డిజైరబుల్. సో వీటికి రెండింటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు మా. ఇక్కడ బ్యాంకింగ్ ఆఫీసర్స్కి వచ్చేసాము బ్యాచులర్ డిగ్రీ ఇన్ యూనివర్సిటీ 50% మార్క్స్ ఉండాలి. సో ప్రిఫరెన్స్ విల్ బి ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్ ఎవరైనా చేసిన వాళ్ళు, ఇలా చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తూ 2 ఇయర్స్ అనే ఆఫీసర్ ఇన్ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మా. ఈ రెండిట్లో 2 ఇయర్స్ మీరు వర్క్ చేసి ఉండాలి. రైట్. అలా వర్క్ చేసినట్లయితేనే మీరు దానికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇదే విధంగా ఆఫీసర్ 2. సో ఇదే విధంగా ఇక్కడ స్పెషలిస్ట్ ఆఫీసర్, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్స్, దీంట్లో కూడా 1 ఇయర్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్. సో యూనివర్సిటీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, డిజైరబుల్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తామంటున్నాడు. నెక్స్ట్ చార్టెడ్ అకౌంట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ చార్టెడ్ అకౌంట్గా చేసిన వాళ్ళు, లా ఆఫీసర్ చేసిన వాళ్ళు, సో 2 ఇయర్స్ అడ్వకేట్గా చేసి ఉండాలి. ట్రెజరీ మేనేజర్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకేనా, డన్. సో ఇవి మీరు నోటిఫికేషన్ ఒకసారి నిదానంగా చదువుకున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ సీనియర్ మేనేజర్కి వచ్చేసరికి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మా. రైట్. సో అప్లికేషన్ ఫీ ఈసారి లాస్ట్ ఇయర్స్తో పోలిస్తే అప్లికేషన్ ఫీజులు పెంచాడు. మరి శానిటేషన్ వల్ల లేకపోతే దూరంగా ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్ చేయడానికో సో ఖర్చులు పెరిగినాయో మరి దేనివల్ల కానీ మొత్తానికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంతకుముందు 100 ఉండేది 175 రూపీస్ చేశాడు. ఓబీసీ వాళ్ళందరికీ 600 ఉండేది కాస్త 850 చేసినాడు మా. సో చాలా ఎక్కువగానే చేసినట్టు. రైట్. సో తప్పదు, మనకి జాబ్ కావాలి కాబట్టి కంపల్సరీ పే చేయాలి. ఇప్పుడు నువ్వు ఎందుకు పెంచినావు అని చెప్పి మనం గొడవకి వెళ్ళాం కదా. సో వాటి గురించి ఎక్కువ ఆలోచించకుండా ఒక జాబ్ గురించి మాత్రమే ఆలోచించండి. డన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అసలు ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి దీంట్లో అనేది చూద్దాం. ఆన్లైన్ టెస్ట్ సెంటర్. ఓకేనా, ఆన్లైన్ టెస్ట్ సెంటర్ వచ్చేసి రీజనింగ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. న్యూమరికల్ ఎబిలిటీ. సో న్యూమరికల్ ఎబిలిటీ అంటే దీంట్లో క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే అడిషన్, సబ్స్ట్రాక్షన్స్ అండ్ డివిజన్స్, మల్టిప్లికేషన్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే సబ్జెక్టివ్ ఓరియంటెడ్ నాన్న. ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్స్ ఇవి ఎక్కువ ఉంటాయి. సో దీంట్లో 40 రెండు కలిపి 45 minutes, 80 questions 80 minutes, ఒకసారి 80 questions 80 marks అండ్ టైం లిమిట్ ఈస్ 45 minutes. అంటే నీకు అరౌండ్గా 22.5 minutes వస్తుంది. అంటే ఒక మినిట్ తీసేసేయండి, 22 minutes వస్తుంది ఈ సెషన్కి. 22 minutesలో 40 questions నువ్వు అటెంప్ట్ చేయగలగాలి అంటే యాక్యురసీ స్పీడ్ని బాగా పెంచాలి. యాజ్ యూజువల్ పీఓ కూడా అంతే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. డన్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చాడు. స్టార్ మార్క్ గురించి ఏం చెప్తున్నాడు అంటే చూడండి, బోత్ పోస్ట్ హ్యావింగ్ ద సెక్యూరింగ్ మినిమం కట్ ఆఫ్ మార్క్స్. సో మినిమం కట్ ఆఫ్ అనేది ఇండివిజువల్ కట్ ఆఫ్ ఉంటుంది. అడిక్వేట్ నెంబర్ ఆఫ్ ఈచ్ కేటగిరీ డిపెండింగ్ ఆన్ అపాన్ రిపెనింగ్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్స్. ఓకేనా.
రైట్. ఇప్పుడు వాడు ఆ క్వెషన్ మార్క్ అనేది మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మామూలుగా అయితే తెలుగు, ఇంగ్లీష్ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మెయిన్స్‌లో అటెంప్ట్ చేశాడు రీజనల్ లాంగ్వేజ్. మరి ఈసారి ఇస్తున్నాడా లేదా అనేది దీంట్లో క్లారిటీ లేదు. సో, మాక్సిమం మీరు ఇంగ్లీష్ అయితే ఫిక్స్ అవ్వండి. ఇంగ్లీష్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో, మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో ఏమేమి వస్తున్నాయి అడిషనల్‌గా? సో, రీజనింగ్ ఆల్రెడీ అయిపోయింది నాకు. అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అయిపోయింది. సో, అడిషనల్‌గా వస్తుందేంటి? కంప్యూటర్ నాలెడ్జ్ ఒకటి, జనరల్ అవేర్‌నెస్ ఒకటి, ఇంగ్లీష్ పార్ట్ ఒకటి. హిందీ అనేది మనకి రాదు. ఎవరైతే ఇంగ్లీష్ బదులు హిందీ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే వస్తుంది. డన్. సో, ఇక్కడ చూసినట్లయితే కంప్యూటర్ నాలెడ్జ్ ఈజీగా ఉంటాయి. సో, ఇక్కడ 40 బిట్స్ రీజనింగ్ 50 మార్క్స్, 40 బిట్స్ 20 మార్క్స్ మా. ఇక్కడ 40, 50 మార్క్స్. ఇక్కడ ఈ 2 మాత్రం పెరుగుతాయి. కంప్యూటర్స్ మాత్రం హాఫ్ మార్క్ మాత్రమే ఉంటుంది. సో, నెగెటివ్ మార్కింగ్ ఉంటుందంటే 1/4 ఉంటుందన్న. రైట్. సో, ఇప్పుడు జనరల్ అవేర్‌నెస్ 40 క్వెషన్స్ అంటే కరెంట్ అఫైర్స్ మా. నథింగ్ బట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఎక్కువగా బ్యాంకింగ్ అవేర్‌నెస్ 5, 6 బిట్లు ఉంటాయి. ఇంగ్లీషు 40, 40 మార్క్స్. రైట్. సో, ఇది అదే విధంగా సేమ్ 2 అవర్స్ ఉంటుంది. ఓకేనా? టైమ్ లిమిట్ లేదు. ఈచ్ సెషన్ టైమ్ లిమిట్ ఇవ్వలేదు కాబట్టి టైమ్ లిమిట్ లేదు. ఆ 2 అవర్స్‌లో మీరు ఏదైతే ఫాస్ట్‌గా చేయగలుగుతారో ఆ ఫాస్ట్‌గా చేసేసేయండి. డన్. రైట్. నెక్స్ట్ వచ్చేసి సో, ఇది ఇక్కడ నేమ్ ఆఫ్ లాంగ్వేజ్ ఆంధ్రప్రదేశ్‌కి ఏమేమి ఎలిజిబిలిటీ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్స్. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి నాన్న. సో, తెలుగులో పెడతాడు. తెలుగులో కావాలి అంటే తెలుగులో కూడా ఉంది. ఓకేనా? తెలుగులో ఉంది. సో, ఆంధ్రప్రదేశ్ అదే విధంగా సో, మిగిలిన స్టేట్స్‌లో కూడా వాటి యొక్క లాంగ్వేజ్ సంబంధించి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. తెలంగాణ కూడా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ. రైట్. సో, తెలుగు అనే దాంట్లో కూడా మీరు క్వెషన్స్ అనేది చూసుకోవచ్చు. కానీ ఇంగ్లీష్ మాత్రం ఇంగ్లీష్‌లోనే ఉంటది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, మీరు ఆల్రెడీ ఇంగ్లీష్‌లో ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు ఇంగ్లీష్‌నే కంటిన్యూ చేయండి. తెలుగులో మళ్ళా స్ట్రగుల్ అవ్వకండి. ఇది ఆఫీసర్ స్కేల్ 2, ఆఫీసర్ స్కేల్ 3 నాన్న. డన్. సో, కట్ ఆఫ్స్ అనేది సో, ఈచ్ క్యాండిడేట్ రిక్వైర్డ్ మినిమమ్ కట్ ఆఫ్ ఇన్ ఈచ్ టెస్ట్ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్. సో, ఆల్ డిపెండింగ్. డన్. సో, మెయిన్స్‌ని బట్టే మీకు సెలక్షన్ ఉంటుంది. ప్రిలిమ్స్‌ని బట్టి సెలక్షన్ ఉండదు. సో, ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇవన్నీ దీనికి సంబంధించినవి డీటెయిల్స్. మీరు దీనికి అంత అవసరం లేదు. సో, మీరొచ్చేసి నెక్స్ట్ పోస్టులకు సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను కదా! అమౌంట్ ఎంత 175, 850 గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి పోస్టులకు సంబంధించిన చూద్దాం. అండ్ డేట్స్ ఇక్కడ ఇచ్చాడు. ఒకసారి డేట్స్ మెన్షన్ చేద్దాం. సో, ఇక్కడ చూడండి ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఆన్‌లైన్ అప్లికేషన్ రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది. 1/7 మరియు 21/7 క్లోజ్ అయిపోతుంది. రైట్. పేమెంట్ అప్పుడే క్లోజ్ అయిపోతుంది. సో, ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అంటే నథింగ్ బట్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారమ్మా. ఆ ట్రైనింగ్ సంబంధించింది 1 వీక్. సో, ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుందంటే సెప్టెంబర్‌లో ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్ అంటే ఎగ్జాంపుల్ సెప్టెంబర్ 15థ్ అనుకోండి. మిడిల్ అనుకున్నట్లయితే ఇంకెన్ని డేస్ ఉంది మనకి? జులై, ఆగస్టు, సెప్టెంబర్ 75 డేస్ మాత్రమే ఉంది. మీ షెడ్యూల్ 75 డేస్‌లో కొట్టగలరా అంటే కొట్టగలరు. రైట్. సో, ప్రాపర్‌గా ప్లాన్ చేసుకున్నట్లయితే కొట్టగలరు నాన్న. డన్. సో, రిజల్ట్ ఎప్పుడొచ్చేస్తుంది? అక్టోబర్‌లో వచ్చేస్తుంది. డౌన్‌లోడ్ మళ్ళా మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు? అక్టోబర్, నవంబర్‌లో పెట్టేస్తాడు. సో, కండక్ట్ ఇంటర్వ్యూ ఆఫీసర్ స్కిల్స్‌కి ఎప్పుడు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాడంటే అక్టోబర్, నవంబర్‌లో. ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఎప్పుడు అలాట్ చేస్తాడంటే జనవరి 2021. ఓకేనా? జనవరి 2021 గుర్తుపెట్టుకోండి. సో, జనవరి కల్లా మీరు జాబ్‌లో ఉంటారు. జనవరి. ఇంక అంతకన్నా ఎక్కువ టైం తీసుకోడు వాడు. రైట్. పోస్టుల విషయం చూసినట్లయితే ఒకసారి చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినైతే 3 బ్యాంకులు చెప్పాను కదా! ఆ 3 బ్యాంకుల్లో ఇక్కడ 2 బ్యాంకులు మాత్రమే పోస్టులు ఇచ్చాడు. అవునా? మిగిలిన బ్యాంకు నాట్. సో, ఇక్కడ ఎన్ఆర్ అంటున్నాడమ్మా. ఓకేనా? సో, నాట్ గివెన్ అనమాట. అంటే ఇప్పటి వరకు పోస్టులు మెన్షన్ చేయల. కానీ ఒకవేళ ఎగ్జామ్ జరిగే లోపు వాడు పోస్టులు గనక ఐబీపీఎస్ వాడికి ఇచ్చినట్లయితే ఆ పోస్టులు ఇక్కడ దీంట్లో రిక్రూట్ అయిపోతాయి. సో, 0 ఉంటే కంప్లీట్‌గా లేవని. సో, నాట్ గివెన్ లేదా నాట్ రికవర్డ్. రైట్. సో, ఇవి పోస్టులు అనేది ఇంకా మెన్షన్ చేయలేదు కాబట్టి అవి వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి. మనకు మేజర్‌గా ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామ్ మేజరు. సో, వీటి పరంగా ఇవి చూసినట్లయితే ఇవి ఎక్కువగా ఉంటాయి. సో, మీరు తక్కువగా ఉన్నాయని చెప్పి ఏమాత్రం కేర్‌లెస్‌గా బిహేవ్ చేయొద్దు. సో, మీరు కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. సో, తర్వాత ఒకానొక టైంలో వాడు పోస్టులు రిలీజ్ చేశానని చెప్పి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వాడు, ఐబీపీఎస్ వాడు వదిలేస్తాడు. సో, బ్యాంక్ వాడు ఐబీపీఎస్ వాడికి ఇవ్వాలి. ఇన్ని పోస్టులున్నాయి మా దగ్గర ఇది రిక్రూట్ చేసుకుంటామని. అది ఇవ్వడం లేట్ అయింది కాబట్టి నోటిఫికేషన్ ఎన్ఆర్ అని పెట్టిచ్చాడు. మళ్ళా 0 పెట్టారు చూసారా కొన్ని చోట్ల. 0 అంటే ఖచ్చితంగా ఇచ్చాడు మాకు లేవు, మా దగ్గర లేవు అని అర్థం. డన్. రైట్.
సో మీరు దీన్ని బట్టి అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది క్లరికల్ సంబంధించిన పోస్టులు. సో తెలంగాణలో వచ్చేసి మనకి ఎక్కువగానే ఉన్నాయి. ఓసీ కింద 113, 60 సారీ 113 కాదు 60, 80 అదేవిధంగా ఇవన్నీ కలుపుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 250 దాకా ఉన్నట్టున్నాయి. రైట్. సో తెలంగాణ కావాలంటే తెలంగాణ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆఫీసర్ స్కేల్స్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో రిలీజ్ చేయలేదు కాబట్టి మిగిలినవి చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయి. సో ఇక్కడ 100 నుంచి 150 మధ్యలో ఉన్నాయి. సో వీటిని అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా లేదు మీరు తెలంగాణకు అప్లై చేసుకుంటే తెలంగాణకు కూడా పిఓ పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా మీరు అప్లై చేయవచ్చు. ఓకేనా, డన్. సో ఇవి పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్. రైట్. సో ఇది మీకు ఇంకా రిమైనింగ్ ఆఫీసర్ స్కేల్స్ ఒకసారి చూసుకోండి. మా చాలా ఎక్కువ జీరోస్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయో చూసుకొని మీకు ఉన్న రీజియన్లో ఉంది అనుకుంటే అప్పుడు అప్లై చేసుకోండి. లేదు అంటే మాత్రం వేరే చోట రీజియన్లో వర్క్ చేయగలనంటే మాత్రం చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. క్లియరా, డన్. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో దాని నుంచి కూడా మీ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. అదేవిధంగా మరి ముఖ్యంగా మనకి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ తెలియాలి. సో ఆ కట్ ఆఫ్ తెలియాలి అంటే ఎలా, అది నేను చెప్తాను. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి నాన్న ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఇక్కడ ఇవి ఇచ్చాడు, గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం. సో ఇదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ చెప్పి ఇలా ఇచ్చాడు. సో వేరే స్టేట్కి అప్లై చేసి ఈ స్టేట్కి రాసుకోవచ్చా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అప్లై చేసి తెలంగాణ రాసుకోవచ్చు, లేదా తెలంగాణకు అప్లై చేసి ఆంధ్రప్రదేశ్లో రాసుకోవచ్చా అనేది మనకి రేపు ఆన్లైన్ లింక్ రిలీజ్ చేసినాక తెలుస్తుంది మా. రైట్. రిలీజ్ చేసిన తర్వాత కంపల్సరీ అప్పుడు తెలుస్తుంది. అప్పుడు దాన్ని బట్టి మనం రాసుకోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్ బట్టి మీరు చూసుకొని రాసుకోవచ్చు. ఇది యొక్క నోటిఫికేషన్ సంబంధించి. సో నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే సో ఈ నోటిఫికేషన్ వస్తుంది అని నేను ఆల్రెడీ ఎప్పుడమ్మా 2 వీక్స్ బ్యాకే చెప్పేశాను. 2 వీక్స్ బ్యాకే చెప్పేశాను. రైట్. సో మనము ఒక 1 మంత్ నుంచి నేను ఆన్లైన్ కోచింగ్ని స్టార్ట్ చేశాను మా. కేవలము 300 రూపీస్కి ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేశాను. కేవలము 300 రూపీస్. సార్ 300 రూపీస్లో ఏమొస్తుంది ఈరోజు? రైట్. ఏమొస్తుంది అంటే అర్థమెటిక్ వస్తుంది, రీజనింగ్ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, జనరల్ స్టడీస్ వస్తుంది, కరెంట్ అఫైర్స్ వస్తుంది, అన్నీ వస్తాయి మా. ఇది పాసిబుల్లా అంటే పాసిబుల్. నేను చేసి చూపిస్తున్నాను. రైట్. దాదాపు 400 మంది స్టూడెంట్స్ బ్యాచ్లో జాయిన్ అయ్యి ఉన్నారు. సార్ ఇప్పుడు మేము జాయిన్ అవ్వచ్చా అంటే అవ్వచ్చు. సో జాయిన్ అయ్యా మేము ప్రీవియస్ క్లాసెస్ మిస్ అయిపోయాము అనుకుంటే మీకు మిస్ అయిపోయిన క్లాసెస్ని మేము ప్రతి ఒక్కటి లింక్ల రూపంలో మీకు ప్రతిదీ ప్రొవైడ్ చేస్తాం నాన్న. సో ఈ విధంగా మీకు లింక్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తాము. డన్. ఇలా ప్రొవైడ్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే మీరు మిస్ అయిన ప్రతి క్లాస్ని వినొచ్చు, గ్రూప్ డిస్కషన్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు తొందరగా జాబ్ తెచ్చుకోవడానికి మార్గాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా ఆలోచిస్తున్నారా జాయిన్ అవ్వాలని? సో బయట వేలు తీసుకుంటున్నారు నాన్న, వేలు. సో ఇప్పుడు వరకు ఇచ్చిన ఫ్రీ కోచింగ్లు అన్నవి ఇప్పుడు వేలతో స్టార్ట్ చేస్తారు చూడండి. 8,000, 7,000, 6,000, 10,000తో స్టార్ట్ చేస్తారు. రైట్. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందన్న. రైట్. ఎందుకు అంటే ఒక్కడనే పోరాడుతున్నాను రీజనింగ్ అర్థమెటిక్ మీద 1,00,000 మందిని గెయిన్ చేసుకున్నాను సబ్స్క్రైబర్స్ని. అదేవిధంగా ఇంతమందికి నేను సబ్జెక్ట్ ఇవ్వగలుగుతున్నానంటే సో ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. రైట్. సో ఒకసారి చూద్దాము ఈ పీపీటీలో ఉన్నవి చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. సో ఆల్రెడీ నేను ఇది స్టార్టింగ్లో చెప్పాను 2 వీక్స్ బిఫోరు. సో మనకు ఆన్లైన్ కోచింగ్ వచ్చేసి 300 ఎలా చేయాలో నేను చెప్తాను. పరీక్ష తేదీలు కూడా వచ్చేస్తున్నాయి. ఇక చూసినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ నాన్న అవుట్ ఆఫ్ 80 మార్క్స్ ఇది. రైట్. ఇది 80 మార్క్స్. సో ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ 71.5 ఓసీ కేటగిరీ. అదేవిధంగా తెలంగాణ 68.5 ఓసీ కేటగిరీ. సార్ ఇన్ని కట్ ఆఫ్లు తెచ్చుకోవచ్చా అంటే తెచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ప్రాక్టీస్ నాన్న, ప్రాక్టీస్ మించింది ఏం లేదు. ఇంకా సబ్జెక్ట్ అనేది అందరికి వస్తుంది. ప్రాక్టీస్ ఏం లేదు. సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. 7 8 అంటే 56 అని ఫాస్ట్గా చెప్తావు. 17 8 అంటే ఆగుతావు. అంటే నువ్వు ఇక్కడ ఏంటి టేబుల్లో ఆగుతున్నావు, మిగతా వాడు అది నేర్చుకుని ఆన్సర్ పెట్టేసుకుని వెళ్ళిపోతాడు. ఫాస్ట్నెస్ నేర్చుకోవడమే. రైట్. సో పిఓ వచ్చేసి 58.50, తెలంగాణ వచ్చేసి 54. డన్. సో అవుట్ ఆఫ్ 80 మార్క్స్. ఈ రేంజ్లో మీరు ప్లాన్ చేసుకోవాలి. 80 అవుట్ ఆఫ్ 80 కొట్టాలి అని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్ లేదు, ఫస్ట్ ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ లేదు. నాకు భయం లేదు. చాలామంది ఇంగ్లీష్ ఉంటే భయపడతారు. భయపడాల్సిన అవసరం లేదు. అర్థమెటిక్ రీజనింగే చాలా ఈజీగా ఉంటుంది అన్న. పేపర్ చాలా ఈజీగా ఉంటుంది. రైట్. సో ఇక్కడ చూసినట్లయితే
మీకు నేను చెప్పాను ఆల్రెడీ ఎట్లా ఉంటుంది కోర్స్ అనేది, ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. గ్రూప్‌లో ఉన్నారు. సో, ఇట్లా డౌట్ సెషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఆన్‌లైన్ క్లాసెస్ ఇప్పుడు మీకు కొన్ని మాత్రమే యూట్యూబ్‌లో ఉంటున్నాయి. మిగతావి కంప్లీట్ కోర్సెస్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్‌లో దాదాపు ఒక 60 క్లాసుల దాకా జరిగినాయన్న. 60 క్లాసుల దాకా జరిగినాయి. అవన్నీ యూట్యూబ్‌లో లేవు. సో, ఎవరైతే పే చేసున్నారో వాళ్ళకి మాత్రమే అవి లభిస్తాయి. సో, ఇట్లా ఆన్‌లైన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాము. ఇలా ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు ఇట్లా లింక్స్ అనేదన్న ప్రతి ఒక్క లింక్‌ని, ప్రతి ఒక్క క్లాస్‌ని మిస్ కానీకుండా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. డన్. సో, ఇలా చూడండి రీజనింగ్, మ్యాథ్స్ ఇలా ఈ విధంగా. సో, మీరు చేయాల్సిందల్లా ఒకటేనన్న. ఏంటంటే చూడండి రీజనింగ్ సారీ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 6 మంత్స్‌నా 6 మంత్స్ అంటే ఇప్పుడు ఒకసారి గమనించండి. మీకు ఆర్ఆర్‌బీ క్లరికల్ పీఓ ప్రిపేర్ అయితే యూజ్ ఏంటి సార్? నెక్స్ట్ ఐబీపీఎస్ పీఓ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఐబీపీఎస్ క్లర్క్ వచ్చేస్తుంది. ఇవన్నీ లైన్‌లో ఉన్నాయి. ఎస్ఓ వచ్చేస్తుంది. ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే కంపల్సరీగా ఇంక అన్నీ వచ్చేస్తాయి. డన్. సో, ఫీజ్ ఎంత? ఒక ఎగ్జామినేషన్‌లో సగం గూడా కాదన్న. ఇప్పుడు ఓసీ కేటగిరీకి ఎంత? 850. దాంట్లో ఎంతుంది? 300 రూపీస్ మాత్రమే. సార్ 300 రూపీస్‌కి మేము ఇవ్వగలమంటే చూపిస్తున్నానన్న. నేను ప్రూఫ్ చూపిస్తాను. డన్. సో, ఇక్కడ చూసినట్లయితే మీరు ఎలా పే చేయాలి? సో, ఇక్కడ ఈ నంబర్ ఉందిగా 9885120173 అనే నంబర్‌కి మీరు ఫోన్‌పే గానీ, గూగుల్ పే కానీ, పేటీఎం కానీ, యూపీఐ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి ఇదే నంబర్‌కి నాకు వాట్సాప్ చేయాలమ్మా. వాట్సాప్ చేసినట్లయితే నేను గ్రూప్‌లో యాక్టివేట్ చేస్తాను. అదేవిధంగా ప్రీవియస్ క్లాసెస్‌వి మీకు లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో, ఈ ప్రోగ్రామ్ గురించి ఏ డౌట్ ఉన్నా కానీ మీరు నాకు డిస్క్రిప్షన్‌లో అడగవచ్చు. లేదు ఇదే వాట్సాప్ నంబర్‌కి మీరు మెసేజ్ కూడా చేయవచ్చు. నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? సో, నోటిఫికేషన్ సంబంధించి ఏ డౌట్ ఉన్నా కానీ మీరు డిస్క్రిప్షన్‌లో అడగండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. సార్ ఇప్పుడు ఒకవేళ మేము డిగ్రీ ఇప్పుడు పూర్తి చేయబోతున్నాము. సో, మీరు అప్లై చేయండి. ఛాన్సెస్ ఉన్నాయి. అంటే డిగ్రీ అప్లై చేసుకున్న తర్వాత వాడికి ఏమైనా ముందల డేట్ ఇచ్చాడనుకోండి ఛాన్సెస్ ఉన్నాయి. అప్లై చేసుకోండి. తప్పేం లేదు. ఏది మహా అయితే ఒక రూ. 1000 పోతాయి. అంతే కదా! నోటిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఎగ్జామ్ ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఎలా ఉంటుందో తెలుస్తుంది. నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు జాబ్ కొట్టేస్తారు. డన్. రైట్. సో, మీరు తక్కువ పోస్టులు ఉన్నాయనుకోకండి. ఒకే ఒక్క పోస్ట్ మీకు కావాల్సింది. రైట్. ఆ ఒక్క పోస్ట్ గురించి మాత్రమే ఆలోచించండి. రైట్. ఆల్ ది బెస్ట్ నాన్న. సో, ఏ అప్డేట్స్ ఉన్నా మీకు నేను కంటిన్యూగా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో, ఈ 300 రూపీస్ ఆఫర్ అనేది మిస్ చేసుకున్నారు అంటే మాత్రం మీరు చాలా మిస్ అవుతారు. ఎందుకు అంటే ఇంత తక్కువ అమౌంట్‌లో ఎక్కడా రాదు. ఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూషన్ ఇవ్వలేదు. రైట్. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ నైస్ డే. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ నైస్ డే అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్. థాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.